ఓ, పిల్లలు వాయిస్తున్నారు అనుకున్నాను. మీరా పియానో వాయించేది? నేను ఈ పియానో వాయించకూడదా? వై నాట్? అవును, మీ వైలన్ వదిలేసి నా పియానో మీద పడ్డారేంటి? ఈ మధ్య వైలన్ వాయించి వాయించి బోర్ కొడుతుంది, అందుకే పియానో మీద గాలి మళ్ళింది. జస్ట్ చేంజ్ ఓవర్ కోసం పియానో నేర్చుకోవాలనిపించింది. వెరీ గుడ్. మ్యూజిక్ లవర్స్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. కానీ పియానో మెట్లన్నీ పిసికేసి మిక్స్ చేసి ఎడాపెడా వాయించారనుకోండి, పిల్లి కోతలు కుక్క ఎడుపులు తప్ప అసలు సంగీతం బయట కాదు. చూడండి, మీరు తిరగండి. హలో హలో రాజా గారు, మీకు శుభవార్త. మీరెంతగానో ఆరాధిస్తున్న కవిత ఎవరో నాకు బాగా తెలుసు. ఆవిడ రేపు మీ ముందుకు రాబోతోంది. కాదు, నేనే మీకు పరిచయం చేస్తాను. నిజంగా కవిత నాకు పరిచయం చేస్తారా? మీరు ప్రాణానికి ప్రాణంగా అభిమానించే కవితని నేను మీకు చూపిస్తాను. థ్యాంక్ యూ లలిత గారు. ఎన్నాళ్ల నుండో నేను చూడాలని ఎదురు చూస్తున్నా. నా ఊహా సుందరి, కలల రాణి, కావ్య నాయిక కవితను చూడబోతున్నానంటే నాకెంతో ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. వావ్! కానీ నా అల్లరి ప్రియుడి గురించి నీకు చెప్పి నిన్ను థ్రిల్ చేస్తాను చూడు. ఏమిటే మహారాణి, ఒక మూల కూర్చుని ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నావు? ఒక థ్రిల్ చేసి నిన్ను మామూలు మూడ్లోకి రప్పించినా? ఏమీ వద్దు, ఒక ముఖ్యమైన విషయం చెప్పి నేనే నిన్ను థ్రిల్ చేస్తాను. ఏమిటి, నువ్వు నన్ను థ్రిల్ చేస్తావా? నైస్, చేసి చెప్పాలనుకున్న మాట చెప్పి మనసులో ఉన్న మాట వదిలే. ఏమిటో చెప్పాలనే ఉంటుంది, చెప్పడానికి సిగ్గుగా ఉంటుంది. సిగ్గు నీకే గానీ నీ వైలెన్స్ లేదుగా. ఈ వైలెన్స్ తో మాట్లాడు, ఆ మాటలకు అర్థం ఏమిటో నేను చెప్తాను. ఓకే, నేను చెప్పాక నువ్వు నవ్వకూడదు. అమ్మో, అంత నవ్వొచ్చే విషయమా? అయితే ముందు నవ్వుతాను, తర్వాత నువ్వు చెప్పు. నువ్వు చెప్పాక నేను ఎలాగో పోతాను. ప్లీజ్ 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 చెప్పవే. నేను అబ్బా నువ్వే లేదే, తాగకుండా విషయం చెప్పు. ప్రేమలో పడ్డాను. అమ్మ దొంగ, ప్రేమలో పడ్డావా? పోస్ట్ కంట్రీ, ఇన్నాళ్ళుగా షో కేసులో పెట్టిన వయలన్లా నిశ్శబ్దంగా పడి ఉన్నావు అనుకున్నాను. ఇప్పుడు ఒక్కసారిగా ఎంత శబ్దం చేశావే. ఇంతకీ అదృష్టవంతుడి పేరేంటి? పేరు రా జా. లలిత, నీకు చాలా ఆశ్చర్యంగా ఉంది కదా? ఎప్పుడు ఇంట్లో నిశ్శబ్దంగా ఉండేదాన్ని ఇలా ఎందుకు ఇన్స్పైర్ అయ్యానో తెలుసా? రాజా రాకతో ఇంట్లోనే కాదు, నా హృదయంలో కూడా ఏవో కొత్త స్వరాలు నిండాయి. అదేమిటో అతను చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నాను. అతని రాక కోసం రోజు ఎదురు చూస్తాను. ఒక్కరోజు రాకపోయినా జీవితం అంతా వెలితిగా ఉన్నట్టు అనిపిస్తుంది. అన్నం తినాలనిపించదో, నిద్ర కూడా పట్టదో. రాజా నన్ను కాదంటే నేను నిజంగా పిచ్చిదాన్ని అయిపోతాను. ఏమిటే, నేను ఇన్ని మాటలు మాట్లాడినా ఒక్క మాట కూడా మాట్లాడవు? ఏం మాట్లాడమంటావు? నన్ను నిజంగానే థ్రిల్ చేశావు. ఆ ఆనందంతో ఒక్క మాట కూడా మాట్లాడలేకపోతున్నాను. నువ్వు చాలా అదృష్టవంతురాలివి. నా అదృష్టం నీ చేతుల్లోనే ఉంది. నా ప్రేమ విషయం రాజాకు నువ్వే చెప్పాలి. అతనిదురుగా నేను మాట్లాడలేని ఎన్నో విషయాలు నువ్వే అతనితో మాట్లాడాలి. అతనితో నీ ప్రేమ గురించి చెప్పి
ఎలాగైనా ఒప్పిస్తాను. థ్యాంక్ యూ లలిత. నువ్వు ఈ సహాయం చేస్తే జన్మ జన్మలకి నీకు రుణపడి ఉంటాను. మీ రుణం తీర్చుకోవడానికి నాకు ఒక్క జన్మ చాలు. మీరు ప్రాణానికి ప్రాణంగా అభిమానించే కవితని నేను మీకు చూపిస్తాను. మమ్మల్ని క్షమించండి మేడం. ఇన్నాళ్ళు మా కెప్టెన్ ఊహల్లో విహరించే కవితారాణిని చూపించబోతున్నందుకు చాలా థ్యాంక్స్. అవునండి. ఇన్నాళ్ళు మీ మంచితనం తెలియక మిమ్మల్ని యమగండం సుడిగుండమని నానా మాటలు అన్నాం. కానీ నిజం చెప్పాలంటే అన్ని గండాలకి మేని గండమైన జంబలకడి బొమ్మలం మేమే. మేడం, నిజంగా మీరు చాలా గొప్పవారు, మంచివారు, మనసున్నవారు, గొప్ప మంచి మనసున్నవారు. నా కవితను నా దగ్గరకు చేరుస్తున్న దేవత మీరు. అదేమిటో అతను చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నాను. రాజా నన్ను కాదంటే నిజంగా నేను పిచ్చిదాన్ని అయిపోతాను. మా కెప్టెన్ కి ఆ కవితారాన్ని ఎప్పుడు పరిచయం చేస్తారు? సాయంకాలం గ్రీన్ పార్క్ రండి, అక్కడ చూపిస్తాను. సాయంత్రం దాకా ఉంది మేడం. ఇప్పుడే వెళ్ళిపోయి పార్క్ ఓనర్ పర్మిషన్ తీసుకొని పార్క్ అంతా క్లీన్ చేస్తాం. ఒకవైపు మా కెప్టెన్, ఎదురుగా కవితారాణి, మధ్యలో గ్యాప్ కూడా రాని. Thank you.